గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు 2020. ప్రపంచ ఉగ్రవాది ఉసామా బిన్ లాడెన్ పాకిస్తాన్లోనే హతమయ్యాడు. దీంతో పాకిస్తాన్ ఉగ్రవాద కార్యకలాపాలకు అడ్డా అని మరోసారి రుజువైంది. ఇన్నాళ్లు లాడెన్ ఎక్కడున్నాడో తెలియదని బొంకిన పాకిస్తాన్ అడ్డంగా దొరికిపోయింది. ముంబై దాడులకు పాల్పడ్డ వారిని కూడా అప్పగించాలని భారత్ డిమాండ్ చేసింది. ఒసామా బిన్ లాడెన్ మరణ వార్త అమెరికానే కాదు, భారత్ సహా ఎన్నో దేశాలకు సంతోషం కలిగించింది. అయితే ఒసామా మృతితో ఉగ్రవాదంపై పోరులో కొత్త ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అమెరికా పోరాటం తమ దేశంపై దాడులకు పాల్పడ్డ వారిపైనేనా, లేక మొత్తం ఉగ్రవాదంపై ఉంటుందా అనేదే ఇప్పుడు సరికొత్త ప్రశ్న. ముంబై సహా అనేక దాడులకు సూత్రధారులు దావూద్ ఇబ్రహీం, అజర్ మసూద్లు పాక్లోనే తలదాచుకున్నారు. అంతేకాదు అనేక ఉగ్రవాద సంస్థలను పెంచి పోషిస్తోంది పాకిస్తాన్. ఇది భారత్కే కాదు, యావత్ ప్రపంచానికే హానికరం అంటున్నారు ప్రధానితో సహా పలువురు నేతలు. భారత్లో దాడులకు కారకులైన వారిని వెంటనే అప్పగించాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు లాడెన్ మరణంతో అల్ ఖైదా ప్రతీకార చర్యలకు పాల్పడే ప్రమాదం ఉందన్న ఆందోళన ప్రపంచ వ్యాప్తంగా వ్యక్తమవుతోంది. దీంతో భారత్లో కూడా హై అలర్ట్ ప్రకటించారు. దీనిపై అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి. అరుణాచల్ ముఖ్యమంత్రి దోర్జీ ఖండు కోసం గాలింపు చర్యలు ఈ రోజు కొనసాగనున్నాయి. సుఖోయ్ నుంచి తీసిన ఫోటోల ఆధారంగా కొండ ప్రాంతంలో 3 చోట్ల హెలికాప్టర్ శకలాలు ఉన్నట్లు అనుమానిస్తున్నారు. అరుణాచల్ ముఖ్యమంత్రి హెలికాప్టర్ ఆచూకీపై సుఖోయ్ 30 యుద్ధ విమానాల నుంచి తీసిన తాజా చిత్రాలు ఆశలు రేకెత్తిస్తున్నాయి. అయితే ముఖ్యమంత్రి బతికుండే అవకాశాలపై అవి భరోసా ఇవ్వలేకపోతున్నాయి. భారత్ భూటాన్ సరిహద్దులోని కొండ ప్రాంతాల్లో 3 చోట్ల మెటాలిక్ విడిభాగాలు పడినట్లు సుఖోయ్ ఫోటోలను బట్టి తెలుస్తోంది. కానీ వాతావరణం పూర్తి ప్రతికూలంగా ఉండడంతో నిన్న వెనక్కి తిరిగిన హెలికాప్టర్లు ఈ ఉదయాన్నే ఆ మెటాలిక్ భాగాలు పడి ఉన్న చోటికి ప్రత్యేక బృందాలను పంపుతున్నాయి. బెంగాల్లో 4వ విడత పోలింగ్ ప్రారంభమైంది. 4 జిల్లాల్లోని 63 నియోజకవర్గాల్లో జరిగే ఈ ఎన్నికల్లో బెంగాల్ రాజకీయాలను తీవ్రంగా ప్రభావితం చేసిన నందిగ్రామ్, సింగూర్ కూడా ఉన్నాయి. బెంగాల్లో 4వ విడత పోలింగ్ ఇప్పుడిప్పుడే ప్రారంభమైంది. హౌరా, ఈస్ట్ మిడ్నాపూర్ జిల్లాల్లో 16, హుగ్లీలో 18, బుర్ద్వాన్ జిల్లాలో 13 నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతోంది. బుద్ధదేవ్ సర్కార్లోని 7 మంత్రులు సహా 366 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ఇవాళ పోలింగ్ జరిగే 63 నియోజకవర్గాల్లో అత్యంత కీలకమైనవి నందిగ్రామ్, సింగూరు. గత 3-4 ఏళ్లలో బెంగాల్ రాజకీయాలను అనూహ్యంగా మలుపులు తిప్పిన ఈ 2 నియోజకవర్గాల్లో నేడు ఓటర్లు తీర్పు చెప్పబోతున్నారు. జమ్మూ కాశ్మీర్లో లష్కరే తోయిబా చాప కింద నీరులా విస్తరిస్తోంది. తాజాగా ఆ సంస్థకు చెందిన 2 ఉగ్రవాదులను అరెస్ట్ చేసి భారీ డంప్ను స్వాధీనం చేసుకున్నారు. పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాలో 11 ఏళ్ల నుంచి పనిచేస్తున్న ఓ కరడుకట్టిన ఉగ్రవాది కాశ్మీర్లో పట్టుబడ్డాడు. పూంచ్ జిల్లా ఖానాతేర్ అటవీ ప్రాంతంలో జుల్ఫికార్, హనీఫ్ అనే 2 ఉగ్రవాదుల్ని భద్రతా దళాలు అదుపులోకి తీసుకున్నాయి. పాకిస్తాన్ నుంచి అక్రమంగా తరలించి దాచిపెట్టిన ఆయుధ డంపు దగ్గరకు వెళ్తున్నప్పుడు 2ని అరెస్ట్ చేశారు. స్వాధీనం చేసుకున్న డంపులో 100 AK రౌండ్స్, ఓ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్, రాకెట్ లాంచర్ల వంటి ఇతర ఆయుధాలు కూడా ఉన్నాయి. సిఆర్పీఎఫ్, కాశ్మీర్ పోలీసులు సంయుక్తంగా ఈ ఆపరేషన్ నిర్వహించాయి. ప్రమాదకరమైన క్రిమి సంహారక మందు ఎండోసల్ఫాన్ను నిషేధించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వాల అభిప్రాయాన్ని కోరింది సుప్రీంకోర్టు. ఈ విషయంపై మే 11వ తేదీన విచారిస్తామని చీఫ్ జస్టిస్ కపాడియా నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. ప్రాణాంతకమైన క్రిమి సంహార మందు ఎండోసల్ఫాన్ను నిషేధించాలంటూ డీవైఎఫ్ఐ దాఖలు చేసిన పిటిషన్పై కేంద్రంతో పాటు అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ప్రమాదకరమైన క్రిమి సంహారక మందు నిషేధించాలంటూ సిపిఎం అనుబంధ సంస్థ డీవైఎఫ్ఐ అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసింది. కేంద్రంతో పాటు అన్ని రాష్ట్రాలు వారంలోగా నిషేధంపై తమ అభిప్రాయం తెలపాలని, కేసును మే 11వ తేదీన విచారిస్తామని చీఫ్ జస్టిస్ కపాడియా నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. కాన్పూర్లో ఓ ప్రముఖ వాల్ పెయింటింగ్ కంపెనీకి చెందిన కంటైనర్ గోడౌన్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. లోపలంతా ప్లాస్టిక్ సామాగ్రి నిల్వ ఉండడంతో మంటల్ని అదుపు చేయడానికి గంటల తరబడి శ్రమించాల్సి వచ్చింది. కాన్పూర్లోని జాలీ కంటైనర్స్ కంపెనీ గోడౌన్ తగలబడిపోయింది. గోడౌన్లో నుంచి మంటలు రావడం చూసిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. అయితే వాళ్లు వచ్చేలోపే మంటలు అంటుకోవడంతో గోడౌన్ మొత్తం దగ్ధమైంది. స్టాక్ అంతా ప్లాస్టిక్ సామాగ్రి అయినా కనీస అగ్నిమాపక చర్యలు కూడా లేకపోవడంతో యాజమాన్యంపై కేసు బుక్ చేశామని డీఎస్పీ చెప్తున్నారు.
వరంగల్ జిల్లాలో మరో అవినీతి అధికారి ఏసీబీకి చిక్కాడు. జిల్లా ఆడిట్ కార్యాలయంలో లంచం తీసుకుంటున్న చంద్రయ్య అనే ఉద్యోగిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. వరంగల్ జిల్లా ఆడిట్ కార్యాలయంలో సీనియర్ ఆడిటర్గా విధులు నిర్వహిస్తున్న చంద్రయ్య డోర్నకల్కు చెందిన వీరభద్రం అనే స్వీపర్కు ఓ సర్టిఫికెట్ గాను 3,000 లంచం డిమాండ్ చేశాడు. తండ్రికి సర్వీస్ సర్టిఫికెట్ అవసరమని తన వద్ద అంత డబ్బు లేదని చెప్పినా వినిపించుకోకపోవడంతో 2,500కు ఒప్పందం కుదుర్చుకున్న వీరభద్రం ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. రంగంలో దిగిన ఏసీబీ అధికారులు చంద్రయ్యను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ప్రకాశం జిల్లా నల్లమల అడవుల్లో మావోయిస్టుల భారీ డంప్ను పోలీసులు కనుగొన్నారు. స్థానిక చెంచుగూడెంలో దాచి ఉంచిన డంప్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నల్లమల అడవుల్లో మావోయిస్టుల భారీ డంపును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డంపులో భారీగా పేలుడు పదార్థాలు, జెల్టిన్ స్టిక్స్, బాంబులు, మావోయిస్టుల యూనిఫామ్, వంట సామాగ్రి, ఇతర వస్తువులను గుర్తించారు. ఇటీవల కాలంలో నల్లమలలో మావోయిస్టుల సంచారం తగ్గిందని భావిస్తున్న నేపథ్యంలో ఈ డంపు లభించడం. భారతీయ విద్యార్థులకు రేడియో ట్యాగులు వేసి అవమానించిన ట్రై వ్యాలీ యూనివర్సిటీ అధికారుల పాపం పండింది. యూనివర్సిటీ ప్రెసిడెంట్ను అమెరికాలో అరెస్ట్ చేశారు. భారతీయ విద్యార్థులను మోసం చేశారన్న ఆరోపణలపై పలు కేసులు నమోదయ్యాయి. అమెరికాలో తెలుగు విద్యార్థులను మోసం చేసిన ట్రై వ్యాలీ యూనివర్సిటీ ప్రెసిడెంట్ సుసాన్ జియో పింగ్సును ప్లెసెంటన్లో అరెస్ట్ చేశారు. పరాయిగడ్డపై భారతీయ విద్యార్థుల మానసిక క్షోభకు కారణమైన సుసాన్ ఎట్టకేలకు దొరికిపోయింది. వీసాల్లో అక్రమాలు, మనీ లాండరింగ్ లాంటి తీవ్ర అభియోగాలతో ఫెడరల్ కోర్టు ఆమెను అభిశంసించింది. సుసాన్ మీద 33 కేసులున్నాయి. ఒక్కో విద్యార్థి నుంచి ఆమె ఒక్కో సెమిస్టర్కు $2,700 వసూలు చేసింది. $3.2 మిలియన్ మేరకు హవాలా లావాదేవీలతో మోసగించిందని యుఎస్ అటార్నీ మిలిందా చెప్పారు. ట్రై వ్యాలీ యూనివర్సిటీ ఆన్లైన్ ద్వారా విద్యార్థులకు ప్రవేశాలు కల్పించింది. దీనిపై మనతో మాట్లాడటానికి అమెరికా నుంచి జనత అనే లాయర్ ఫోన్ లైన్లో ఉన్నారు. జనత గారు, ఈ ట్రై వ్యాలీ యూనివర్సిటీ ఒక ఫేక్ యూనివర్సిటీ అని తెలియగానే అక్కడ విద్యార్థులు, మన భారతీయ విద్యార్థులందరినీ ఇమీడియట్ గా పిలిచి ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళ కాళ్ళకి రేడియో ట్యాగులు కూడా అమర్చారు. కానీ ఇంత మోసానికి పాల్పడిన ట్రై వ్యాలీ యూనివర్సిటీ ప్రెసిడెంట్ మాత్రం ఎందుకని ఇంత లేట్ గా అరెస్ట్ చేశారు? అంటే నమస్కారం అండి. ఇంత లేట్ గా ఎందుకు జరిగింది అంటే వాళ్ళకి ఒక ప్రొసీజర్ ఉంటుంది. సో ఆ ప్రొసీజర్ తో పాటు వాళ్ళు ఉంటారు అన్నమాట. సో అందుకని ఆ ప్రొసీజర్ వెళ్ళారు కాబట్టి లేట్ గా అయినా కానీ ప్రొసీజర్ అంటే ఈ వీసా స్కామ్ లో సుశాంత్ కి ఎటువంటి శిక్ష పడొచ్చు అంటారు? అంటే ఒక కౌంట్స్ బట్టి ఉంటుందండి. సో అది ఎన్ని కౌంట్స్ ఉంది ఉండాలి మనకి, అంటే తెలియదు రెస్పాన్స్ అనేది. సో కేసు అడ్యుడికేషన్ అనేది ఉంది కాబట్టి సో ఈ మోసపోయిన భారతీయ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా సుశాంత్ అరెస్ట్ ఏమైనా న్యాయం జరిగే అవకాశాలు ఉన్నాయంటారా? ష్యూర్ గా అండి, తప్పకుండా జరుగుతుంది న్యాయము మన స్టూడెంట్స్ కి. సో అంటే వాళ్ళు ఆ ప్రొసీజర్ ఫాలో అయ్యి అవన్నీ కేసెస్ తీస్తారు. సో ఈ లోగా కూడా స్టూడెంట్స్ కి కొద్దిమందికి మన వాళ్ళకి చేసే వేరే స్టేటస్ ఇవన్నీ బాగానే వస్తున్నాయి. సో కొంతమందికి జరిగినా కానీ కొంతమంది బాగానే వస్తున్నాయి. సో న్యాయం. థ్యాంక్ యూ జనతా గారు. విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ కేసును సుప్రీంకోర్టు జూలై 7వ తేదీకి వాయిదా వేసింది. అదే రోజున వచ్చే విద్యా సంవత్సరానికి సంబంధించి ఎప్పటిలోగా ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించాలో కూడా నిర్ణయించనుంది. విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని అతి కష్టంగా అమలు చేస్తున్న ప్రభుత్వానికి వచ్చే విద్యా సంవత్సరం నుంచి మరిన్ని తలనొప్పులు ఎదుర్కానున్నాయి. వచ్చే విద్యా సంవత్సరంలో కూడా ప్రభుత్వ వైఖరి ఇలాగే ఉంటే కాలేజీలు నడిపించలేమని యాజమాన్యాలు అత్యున్నత న్యాయస్థానానికి స్పష్టం చేశాయి. దీంతో ఈ సంవత్సరానికి ఓపిక పట్టాలని, వచ్చే సంవత్సరానికి సంబంధించిన మార్గదర్శకాలను జూలై 7వ తేదీన ఖరారు చేస్తామని సుప్రీంకోర్టు కాలేజీలకు తేల్చింది. అదే రోజు వచ్చే విద్యా సంవత్సరానికి సంబంధించిన ఫీజుల చెల్లింపు ఎప్పట్లోగా జరపాలన్నది నిర్ణయిస్తామని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. విశాఖ సిఎన్ఎల్ అభివృద్ధి పదంలో దూసుకుపోతోంది. 16 కోట్ల విలువైన సిఎన్సి మిషన్ సెంటర్ కు రక్షణ శాఖ సహాయ మంత్రి పల్లెంరాజు ప్రారంభించారు. దేశ రక్షణ రంగానికి ఎన్ఎస్టీఎల్ కీలక సేవలందిస్తోందని కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి
పల్లం రాజు ప్రశంసించారు. ఎన్ఎస్టీఎల్లో 16 కోట్లతో ఏర్పాటు చేసిన అత్యాధునిక కంప్యూటరైజ్డ్ న్యూమరికల్ కంట్రోల్ మిషన్ సెంటర్ను ఆయన ప్రారంభించారు. దేశంలో డిఆర్డీఓలో కీలకంగా 3 ల్యాబ్లు పనిచేస్తున్నాయని చెప్పారు. షిప్ బిల్డింగ్, టార్పిడోలు, డెకాయిల్ వంటి ఆయుధ సంపత్తి తయారు చేసే ఇక్కడి శాస్త్రవేత్తల కృషిని అభినందించారు. గాలి జనార్దన్ రెడ్డి నిర్వహణలోని ఓబుళాపురం మైనింగ్ కంపెనీకి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. నిల్వ ఉన్న 2.5 లక్షల టన్నుల ఇనుప ఖనిజం అమ్ముకునేందుకు అనుమతించాలన్న కంపెనీ పిటిషన్పై విచారణని కోర్టు జూలైకు వాయిదా వేసింది. ఓబుళాపురం మైనింగ్ కార్పొరేషన్ కు సుప్రీంకోర్టులో మరోసారి నిరాశే మిగిలింది. ఓఎంసీని ఐరన్ ఓర్కా అమ్ముకునేందుకు అనుమతిస్తే అక్రమ మైనింగ్ కార్యకలాపాలకి పాల్పడిందా లేదా అన్నదానిపై సీబీఐ జరుపుతున్న దర్యాప్తుకి ఆటంకం ఏర్పడుతుందని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. దీంతో సుప్రీంకోర్టు కేసు విచారణని జూలైకి వాయిదా వేసింది. అక్బరుద్దీన్ ఆరోగ్యం ఇప్పటికీ ఆందోళనకరంగానే ఉంది. మరోవైపు ఈ కేసులో నిందితులు ఒక్కొక్కరిగా పోలీసుల గూటికి చేరుతున్నారు. అరెస్టుల రూపంలో కొందరు, లొంగిపోయి మరికొందరు, మొత్తం 11 మందికి 9 మంది పోలీసులు చిక్కారు. అక్బరుద్దీన్ పై హత్యాయత్నం చేసిన నిందితులు ఒక్కొక్కరుగా పోలీస్ స్టేషన్ కు చేరుతున్నారు. ఎంఐఎం కార్పొరేటర్ మన్సూర్ బిన్ మహమ్మద్ అవాల్గి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు నమోదు చేసిన కేసులో 5గురిని మాత్రమే నిందితులుగా పేర్కొన్నారు. కానీ వాస్తవానికి 11 మంది నేరం చేశారని పోలీసులు గుర్తించారు. అహ్మదుద్దీన్ ను రక్షించే క్రమంలో ఎమ్మెల్యే బాలాల గన్మెన్ జరిపిన ఎదురుకాల్పులో ఇబ్రహీం అనే నిందితుడు చనిపోయాడు. మరో 2 నిందితులు అవాద్, అబ్దుల్లాలు గాయపడి మలక్పేట యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తాజాగా 5గురు నిందితులు పోలీసుల చేతికి చిక్కారు. సేఫ్టీ కోసమో మరే ఇతర కారణమో అందులో 3 లొంగుబాట పట్టగా 2ని టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మొత్తం 11 మందికి 9 మంది పోలీసులకు చిక్కారు. ఎదురుకాల్పుల్లో 1 నిందితుడు మరణించగా మరొక నిందితుడు పరారీలో ఉన్నాడు. పుట్టపర్తిలో సత్యసాయి తల్లి వర్ధంతికి ఏర్పాట్లు మొదలయ్యాయి. ఈ నెల 6న జరిగే ఈశ్వరాంబ వర్ధంతి కోసం సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ ఏర్పాట్లు చేస్తోంది. ప్రతి ఏటా తల్లి వర్ధంతికి సత్యసాయి చేతుల మీదుగా వివిధ కార్యక్రమాలు జరిగేవి. ప్రతి సంవత్సరం స్వామి ఈశ్వరాంబ వర్ధంతి సందర్భంగా వస్తున్నారు. స్వామి సాయినాథ్ ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చేసి వాళ్ళు డెకరేషన్ చేసేసుకుని ప్రసాదాలు అవి పెడుతుంటారు. స్వామి వచ్చి ఒక 20 మినిట్స్ అక్కడ కూర్చుని ఆ కుటుంబ సభ్యులతో మాట్లాడి వాళ్ళకి పాద నమస్కారం వచ్చి వారితో మాట్లాడి వారి యొక్క ఆశీస్సులు పొంది. కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ రూపొందించిన నేషనల్ స్పోర్ట్స్ డెవలప్మెంట్ బిల్పై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. భారత క్రీడా సంఘాల సమాఖ్య, భారత ఒలింపిక్ సంఘం ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. న్యూఢిల్లీలో జరిగిన జాతీయ క్రీడా సంఘాల సమాఖ్య సమావేశంలో నేషనల్ స్పోర్ట్స్ డెవలప్మెంట్ బిల్లుపై సమగ్రంగా చర్చించారు. భారత ఒలింపిక్ సంఘం తాత్కాలిక అధ్యక్షుడు విజయ్ కుమార్ మల్హోత్రా ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో 24 క్రీడా సంఘాల సభ్యులు పాల్గొన్నారు. సంఘాల స్వేచ్ఛను, హక్కుల్ని హరించడంతో పాటు పెత్తనం చేయడం కోసమే కేంద్రం ఈ బిల్లును రూపొందించిందని పలువురు విమర్శించారు. మరోవైపు స్పోర్ట్స్ బిల్లుపై తమ అనుమానాలను నివృత్తి చేసుకోవడంతో పాటు అభ్యంతరాలు తెలపడానికి కేంద్ర క్రీడా మంత్రి అజయ్ మకన్తో క్రీడా సంఘాల ప్రతినిధులు సమావేశం కానున్నారు.